స్వామి శరణమయ్యప్ప. హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. చాలామంది మా దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు అర్థం కావట్లేదు, ఒక జంక్షన్లోకి వచ్చి ఆగిపోతున్నాము, దీన్ని ఎట్లా డీల్ చేయాలి అంటూ మాట్లాడుతుంటారు. ఇలాంటివన్నీ వింటున్నప్పుడు స్టోరీస్ అంటే, నేను ఈ బిజినెస్లో ఉన్నాను కానీ సక్సెస్ కావట్లేదు, నేను అది ట్రై చేశాను కానీ అది అవ్వలేదు, నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నాను కానీ కాలేదు, నాకు ఇంకొకటి ఏదైనా ఫీల్డ్ చూస్ చేసుకోవాలంది, అది సెట్ అవుతుందా లేదా, లేకపోతే నా హస్బెండ్ ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, నా పిల్లలు ఇట్లా ఉన్నారు, నేను లైఫ్లో ఒక్కదాన్ని అయిపోయాను, ఒంటరివాడిని అయిపోయాను, ఎవరో చనిపోయారు, ఇలా ఏమి చెప్పినా కూడా నాకు తెలిసి మొత్తం ప్రపంచాన్ని రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఈరోజు ఇప్పుడు మీ ముందున్న ప్రాబ్లం ఏదైనా సరే ఇలా డివైడ్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. క్వాలిటీ మైండ్ సెట్, క్వాంటిటీ మైండ్ సెట్, ఈ రెండు రకాలు మీరు గనక డిఫరెన్షియేట్ చేయగలిగితే, మీరు ఏ మైండ్ సెట్లో ఉన్నారో తెలిస్తే అది అక్కడ కరెక్టా కాదా తెలిసిపోతుంది. సో క్వాలిటీ మైండ్ సెట్ అండ్ క్వాంటిటీ మైండ్ సెట్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం. క్వాలిటీ మైండ్ సెట్ మన లోపల ఒక శక్తిని పెంచుతుంది, మనల్ని డిఫైన్ చేస్తుంది, మనని ఇంకా చెక్కి అందమైన శిల్పంలాగా తయారు చేస్తుంది. క్వాంటిటీ మైండ్ సెట్ ఎంతసేపటికి మన మీద ఏదో బరువు అవుతూ ఉన్నట్టుగా ఉంటుంది. కొన్నిసార్లు క్వాంటిటీ మైండ్ సెట్ అవసరమేమో, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైఫ్లో క్వాలిటీ మైండ్ సెట్ కావాలి. ఎప్పుడైతే రెండిటి యొక్క డిఫరెన్స్ అర్థం చేసుకుంటామో మన లైఫ్ ఇంకా ఈజీగా అలవాటు అవుతుంది. సో ఈ క్వాలిటీ మైండ్ సెట్, క్వాంటిటీ మైండ్ సెట్ మైండ్కి సంబంధించిందే కాదు, చాలా విషయాల్లో ఈ రెండు అప్లై అవుతాయి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నామనుకో, అంటే ఐఏఎస్, డాక్టర్, ఒక నేవల్ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్, ఇట్లా ఏదైనా క్వాలిటీగా చేసే పని. క్వాంటిటీ అనుకో, నేను ఆ పుస్తకాలు చదివా, ఈ పుస్తకాలు చదివా, నాకు బోలెడని విషయాలు తెలుసు అని అనుకునే ఒక మెంటాలిటీ ఉన్న పీపుల్. వీళ్ళు ఏంటంటే అన్నీ తెలుసుకుంటారు, ఏదీ చెయ్యరు. ఇప్పుడు అది మనం ఒక పాండమిక్గా చూస్తున్నాం కూడా, అందరికీ అన్ని విషయాలు తెలుసు, దే నో క్వాంటిటీ, బట్ ఏ ఒక్క విషయం మీద క్వాలిటీ ఆలోచన, ఐడియా ఉండదు. ఇది చాలామందికి వర్తిస్తుంది కూడా. వీళ్ళు క్వాంటిటీలోనే ఉంటారు, నాకు అవి తెలుసు, ఇవి తెలుసు, రాకెట్ గురించి తెలుసు, ఇంట్లో ఉండే సామాన్ల వాటి గురించి తెలుసు, పోపు డబ్బాల వాటి గురించి తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏదైనా పూర్తిగా స్పెసిఫిక్గా అడిగితే మాకు తెలియదండి అంటారు. సో క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇన్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా మీరు చూడండి, కావాలంటే హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్తున్న కొద్దీ ఫస్ట్ 10th వరకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. 10th తర్వాత మ్యాథ్సా, సైన్సా, కామర్సా, ఎకనామిక్సా ఇట్లా డివైడ్ అయిపోతాయి. అటు నుంచి దాటి ఇంకొంచెం పైకి వెళితే పోస్ట్ గ్రాడ్యుయేషన్, స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్, అట్లా పైకి వెళ్తున్న కొద్దీ ఒకటే దాని మీద ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవడం అన్నమాట. సిమిలర్లీ మన జీవితంలో దేని మీద క్వాలిటీ ఫోకస్ పెట్టి నేర్చుకోవాలనుకుంటున్నామో అది ద మోస్ట్ ఇంపార్టెంట్. అదే మీకు డబ్బు తెచ్చిపెడుతుంది, ఆస్తి తెచ్చిపెడుతుంది, పేరు తెచ్చిపెడుతుంది. ద క్వాలిటీ ఆఫ్ యువర్ నాలెడ్జ్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది క్వాంటిటీకి వెళుతున్నారు, అందుకే కన్ఫ్యూజన్. క్వాంటిటీకి వెళ్ళిన వాళ్ళు ఫాలోవర్లు, కమెంట్లు చేసేవాళ్ళు, లేకపోతే డిస్కషన్లకి, డిబేట్లకే పనికొస్తారు. అక్కడక్కడ రెఫరెన్స్లు చెప్పి, ఆ పేజీలో, ఆ లైన్లో, ఆ శ్లోకంలో ఇది ఉంది అని ఆ 10-15 శ్లోకాలు బట్టి కొట్టి చెప్పేవాళ్ళంతా క్వాంటిటీ. వాళ్ళు ఏంటంటే నాకు ఇంత తెలుసు అని ఇతరులను ప్రూవ్ చేయడానికి, నాకు ఈ శ్లోకం వచ్చు, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు అని చెప్పుకోవడానికి. బట్ క్వాలిటీ నాలెడ్జ్ ఉన్నవాడు చెప్పుకునే పని ఉండదు, వాడు దాంట్లో అది స్పెషలిస్ట్రా అని తెలిసిపోతుంది. ఒక పువ్వు వికసిస్తే ఎలా పరిమళిస్తుందో అలా క్వాలిటీ నాలెడ్జ్ ఉన్నవాడు ఆటోమేటిక్గా పరిమళిస్తాడు. సో అందుకని క్వాలిటీ తెలుసుకుంటే మీరు లీడర్ అవుతారు. క్వాంటిటీ మ్యాటర్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తూ కూర్చుంటే మీరు ఒక స్లేవ్ లాగా బ్రతకాల్సి వస్తుంది. కంప్యూటర్ డబ్బాలో అన్నీ వచ్చేస్తాయి, కానీ దాన్ని ఎవడన్నా ఆపరేట్ చేస్తే తప్ప పనిచేయదు. ఓకే, మీరు ఎవరి కిందన పని చేస్తేనే మీకు ఆ తెలివంతా వాడతారు, లేదంటే ఆ తెలివి మీకంటూ మీకు ఉపయోగపడదు. చాలామంది ఉన్నారు ఇలా,
ఎవరికైనా అవతల వాడికి సజెషన్ ఇవ్వాలి అంటే చాలా బాగా ఇస్తారు, కానీ అది వాళ్ళకు వచ్చేసరికి చేయలేరు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ క్వాంటిటీ మైండ్ సెట్ ఫార్ ఎడ్యుకేషన్. ఇది దేంట్లోనే తీసుకోవచ్చు. సపోజ్ మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్లో ఉన్నారు, అమ్మాయిలు వెంట పడుతున్నారు అనుకుందాం. 15 మంది 20 మంది ఏ అమ్మాయి కనిపిస్తే అమ్మాయి, ఈ అమ్మాయి నాకు నిజమైన అమ్మాయి రా అని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంటే క్వాంటిటీ మైండ్ సెట్. ఒకవేళ మీరు డెవలప్ అయ్యారనుకోండి, మీరు గ్రో అయ్యారు, మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు, మంచి పొజిషన్లోకి వెళ్ళారు, మంచి జాబ్ ఉన్న తీసుకొస్తే కోట్లు కట్నం ఇచ్చి చేసుకునే వాళ్ళు వస్తారు. కట్నం మంచిది కాకపోయినా ఆ లెవెల్ వాళ్ళు వస్తారు అంటున్నా కదా. సో పాయింట్ ఏంటి, మనం ఎప్పుడైతే మనం ఎదుగుతామో ఆ ఎదిగిన క్వాలిటీ లైఫే మనకు వస్తుంది. ఎప్పుడైతే మనము నువ్వు వెంటపడి పటాయిస్తే పడిపోయే అమ్మాయి ఆర్ అబ్బాయి, వాడు పటాయిస్తే పడిపోయే బ్యాచే ఉంటాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో క్వాంటిటీ, గుంపులు ఎప్పుడు అలాంటి వాళ్ళ కోసమే చూస్తుంటారు. అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, క్వాంటిటీ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఆ గుంపే చూస్తుంటారు. దే విల్ నెవర్ గ్రో ఇన్ ద క్వాలిటీ. ఆ క్వాలిటీ పెంచుకుంటే ఆటోమేటిక్గా అలాంటి వాళ్ళే, అలాంటి అందమైన అమ్మాయో అబ్బాయో అలా మన కోసం వాళ్ళంటూ వాళ్ళు కష్టపడి వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యి సంపాదించుకున్న వాళ్ళు వస్తారు కదా. సో క్వాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి సిచ్యువేషన్స్లో క్వాలిటీయే ఇంపార్టెంట్ చూసుకోవాలి. సో ఎలా దేనికన్నా తీసుకోవచ్చు. మీరు సపోజిట్లీ మీరు 100 పనులు చేసేసి 10 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి, క్వాంటిటీ వేస్ట్. ఒక్క పని మీద ఫోకస్ పెట్టి దాన్ని క్వాలిటీగా చేయగలిగితే అది మీకు. నాకు తెలిసిన ఒకతను ఓన్లీ స్వీట్లు అమ్ముతాడు, స్వీట్ షాప్ పెట్టాడు. స్వీట్ ఈజ్ ఫేమస్ ఆన్ దట్. అందులోనూ ఒక స్వీట్ చాలా ఫేమస్. ఒక చోట మైసూర్ పాక్ ఫేమస్, అక్కడికి వెళ్ళి కొంటారు. ఒక చోట ఇడ్లీయే ఫేమస్, అక్కడికి వెళ్ళి ఇడ్లీ. క్వాలిటీ, ఒక్క దాని మీద ఫోకస్ చేసి దాన్ని ది బెస్ట్ చేయడం క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అన్నమాట. క్వాంటిటీలో ఉండవా అంటే ఉన్నాయి, కానీ క్వాలిటీ మీద ఫోకస్ చేయడం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో క్వాలిటీ ఫుడ్. ఎప్పుడైనా అనారోగ్యమైన ఫుడ్ లేకపోతే మిమ్మల్ని లావు చేసే ఫుడ్ ఎక్కువలో ఉంటుంది. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ, ఫ్యామిలీ ప్యాక్ ఇది, అంత పెద్ద ఎక్కువ క్వాంటిటీ ఉన్న చోట మీకు అనారోగ్యం ఇస్తుంది ఫుడ్లో. క్వాలిటీ ఫుడ్ అనుకోండి, అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మంచి ఆహారము, హెల్దీ ఆహారము ఇలా తీసుకుంటే, మీకు క్వాలిటీ ఫుడ్ తీసుకుంటే మీకు హెల్త్ వస్తుంది. గమనించారా తేడా? అండ్ క్వాలిటీ ఫుడ్ మీరు అతిగా తినలేరు. వెరైటీ ఏంటంటే క్వాలిటీ ఫుడ్ మీరు అని తినేలేరు. యూ కెన్ నెవర్ ఓవర్ ఈట్ ఫ్రూట్స్. స్వీట్స్ ఎక్కువ తినేయచ్చు, కానీ ఫ్రూట్స్ ఎక్కువ తినలేము. ఇది వెరీ ఇంపార్టెంట్. అందుకని క్వాలిటీని ప్రిఫర్ చేయండి రాదర్ దాన్ క్వాంటిటీ ఇన్ ఫుడ్. ఓకే, కొన్ని చోట్ల మనకి చదువుకునేటప్పుడు పిల్లలు, నాకు తెలిసి నీట్ దీనికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది నా ప్రోగ్రామ్స్ వింటున్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఫోకస్ ఆన్ క్వాలిటీ టైం రాదర్ దాన్ క్వాంటిటీ. 18 గంటలు చదువుతానండి, 18 hours నువ్వు ఒక పుస్తకం కూర్చొని చదువుతున్నావు అంటే నీకు ఎక్కట్లేదు, బ్రెయిన్కి ఫిక్స్. అది 5 hours చదవాలి, సాలిడ్గా చదవాలి. అలాగ క్వాలిటీ టైం పెంచుకుంటే నీకు ఈ క్వాంటిటీ 18 గంటలు చదివా, 20 గంటలు చదివా, రాత్రింపగళ్ళు చదివా, ఇదంతా నాన్ సెన్స్ అయిపోతుంది. ఓకే, సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. చదువుతున్న క్వాలిటీని పెంచాలి. చదువుతున్న సేపు క్వాలిటీ ఆఫ్ ఫోకస్ పెంచాలి. క్వాంటిటీ కాదు, 8 గంటలు 10 గంటలు కాదు, ఫోకస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంటింటికి తిరిగి పాప్కార్న్లు అమ్మే కంటే ఓ చోట కూర్చుని ఒక ముద్ద బంగారం అమ్మడం ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. అలాగా ఏదైనా క్వాలిటీ పని చేసేటప్పుడు నీకు 2-3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. బంగారం షాప్ అనుకో, బంగారం కొనే అంత డబ్బున్నవాడే వస్తాడు కదా. పాప్కార్న్ అనుకో, ప్రతివాడు రాయేసి చూస్తాడు, కొంచెం తక్కువ ఇవ్వచ్చు కదా, డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా అని. లేకపోతే ఈ రోడ్డు మీద పెట్టి అమ్మే వాళ్ళని కూడా ఎంత డిస్కౌంట్ బేరాలాడతారు. అదే సేమ్ ఐటము ఒక పెద్ద హైఫై హోటల్లో క్వాలిటీ అని దానికి ప్యాకింగ్ ఇది చేసామనుకో, ఎవడు బేరం కూడా ఆడరు, ఎంత అంటే అంత ఇచ్చేస్తారు కదా. సో క్వాలిటీకి ఆ పొజిషనల్ వాల్యూ ఉంటుంది. ఎక్కడ ఉంది, ఒక మనం థియేటర్కి వెళ్తే 300, 500 ఎంత పడితే అంత పాప్కార్న్. గొడవ చేస్తారే కానీ కొంటున్నారు, ఖచ్చితంగా కొని తింటున్నారు కదా. సో క్వాంటిటీ ఉన్న చోట నీకు బేరాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నీవు అవమానాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి.
అదే క్వాలిటీకి వచ్చేసరికి నీకు ఆ కేటగిరీ వాడు ఆ మైండ్ సెట్లో ఉన్నవాడే వస్తాడు అక్కడికి. సో ఎప్పుడైతే యువర్ క్వాలిటీ ఇంప్రూవ్స్, నీకు అలాంటి క్వాలిటీ మైండ్ సెట్ ఉన్న పీపులే వస్తారు లైఫ్లో. క్వాంటిటీలో బ్రతికే వాళ్ళకి ఏం తెలుసా, అన్ని చిల్లర గొడవలు వాళ్ళ లైఫ్లోకి నిజం అనుకుని నమ్మేస్తూ ఉంటారు. మా ఆయనండి ఒప్పుకోడండి, ఇదండి అదండి, ఎన్ని కారణాలు చెప్తారు. అవన్నీ పక్కన పెట్టు, నీ గురించి చెప్పు అన్నామంటే నాకేదో చేయాలనుంది, ఏం చేయాలో తెలియదు, నాకేదో అయిపోవాలనుంది, ఏం అయిపోవాలో తెలియదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని నేను అంటున్నాను, మీకు మీరు కూర్చొని, మీరు నా కోర్సులకు రావద్దు, క్లాసులకు రావద్దు, ఎక్కడికి ఏ మెడిటేషన్కి వెళ్ళొద్దు, హాయిగా పక్కన కూర్చొని ఆలోచించండి. అంత క్వాంటిటీలో బ్రతికేస్తున్నాను నేను, నాకు వాళ్ళందరూ మెచ్చేసుకోవాలి అవసరం లేదు, నాకు దేవుడు ఒక్కడు మెచ్చుకుంటే చాలు, మై క్వాలిటీ ఈజ్ అసెస్డ్ బై గాడ్ అని అనుకుంటే చాలు. ఇంకా ఎవడెవడు ఏమేమనుకుంటున్నాడు, మా ఆయన ఏమనుకుంటున్నాడు, నా పక్కింటోడు ఏమనుకుంటున్నాడు, ఎదురింటి వాడు ఏమనుకుంటున్నాడు, సృష్టి ఏమనుకుంటుంది, ఇవన్నీ అవసరం లేదు మీకు కదా. అలాగే ద క్వాంటిటీ మైండ్ సెట్లో ఉంటే అందరి పొగడతా కావాలి, వాళ్ళందరిని మెచ్చుకోవాలి, అబ్బా చప్పట్లు కొట్టారు, అబ్బా ఇష్టపడ్డారు, ఇవన్నీ పక్కకి జరిగిపోతాయి. ఇఫ్ యూ లవ్ క్వాలిటీ పీపుల్, ఎక్కడో ఒక్కళ్ళు ఉంటారు రియల్గా, వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపోయి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. నాకు ఇదే ఫాలోవర్స్లో కూడా అనిపిస్తుంది. క్వాంటిటీ ఫాలోవర్స్, వేలు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు అనుకుందాం, అండ్ వాళ్ళు ఒక్కటి కూడా నేను చెప్పింది ఫాలో అవ్వట్లేదు అనుకోండి, ఏం లాభం, వేస్ట్ కదా. కానీ నాకు 10 మందే ఫాలోవర్స్ ఉండి వాళ్ళు కరెక్ట్గా నేను చెప్పింది ఫాలో అయ్యి మారారనుకోండి, నా జన్మ ధన్యమైనట్టే కదా. అలాగా క్వాంటిటీ, నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. ఎప్పుడైతే ఫాలోవర్స్ పెరుగుతాయో అప్పుడు హేటర్స్ కూడా పెరుగుతారు. నాకు తెలుసు ఆ విషయం. ఫస్ట్ కొన్ని రోజులు అలా పొగిడినట్టుగా బాగున్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత నేను కూడా ఒక ఎంటర్టైన్మెంట్ పీస్ అయిపోయి, వీడు కాదు ఇంకొక స్పీకర్, వీడు కాదు ఇంకో స్పీకర్, అలా మారిపోతూ ఉంటారు. ఎవరైతే రియల్ క్వాలిటీ లిజనర్స్ ఉంటారో వాళ్ళు విని చెప్పింది ఆచరించి మారి, లేదా మార్పులో ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ మనకి మెయిల్ చేసో కాంటాక్ట్ చేసో దాన్ని మార్చుకోవడానికి ట్రై చేసి ఇంప్రూవ్ అవుతారు. ఇంత చెప్తున్నా కొంతమంది అక్కడే స్టక్ అయిపోయి, నాకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఏం చేయాలి, ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచన నీదే, నువ్వు క్వాంటిటీ ఆఫ్ ఆలోచనలు చేసుకున్నావు. అన్ని ఆలోచనలకి మూలం ఒక్కటే, నాకు నచ్చినట్టుగా జరగాలి. అదొక్కటి తీసి పక్కన పెట్టి యువర్ లైఫ్ విల్ ఇంప్రూవ్, క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పినా అర్థం కాదు. సో నేనేమంటానంటే, క్వాంటిటీ ఆఫ్ ఫాలోవర్స్ వేస్ట్, క్వాంటిటీ ఆఫ్ ఫ్రెండ్స్, నాకండి ఎక్కడ పోయినా ఫ్రెండ్స్ అండి, ఎంతమంది ఫ్రెండ్స్ అండి, అలాంటి వాడు వేస్ట్ కింద లెక్క. నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో కాదు, ఎంతమంది రియల్గా నువ్వు చెప్పగానే ఆర్ నీ మాట నమ్మి, నువ్వు ఇట్లా ఉన్నప్పుడు ఫ్రెండ్ అని వెనక్కి తిరగానే వేస్ట్ గాడ్రా, వాడు ఎందుకు వచ్చిండ్రా, తలకాయ నొప్పిరా, వాడెందుకండి అని అన్నారంటే అవుట్. సో క్వాంటిటీ కాదు, క్వాలిటీని అర్థం చేసుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాంటిటీ ఎప్పుడు డిస్ట్రక్షన్కే. నీకు ఏదైనా గొడవలు చేయాలి అంటే గుంపులుగా వెళ్తారు, ఏదైనా సద్దు మణిగించాలి ఏదైనా అంటే పక్కకి పిలిచి మాట్లాడుకుంటారు. మీరు గమనించారు ఎప్పుడైనా? గుంపులుగా వెళ్ళరు, గొడవకి మాత్రమే గుంపులు. ఏదైనా ప్యార్సే చేయాలి అనుకుంటే, ఏదైనా మంచి చేయాలి అనుకుంటే, ఏదైనా మనం కలపాలి అనుకుంటే సింగిల్గా పక్కకు పిలిచి మాట్లాడుకున్నా చాలు. ఇది వెరీ ఇంపార్టెంట్. కోర్స్ కండిషన్స్ అప్లై, కొన్ని చోట్ల కాదు, బట్ మెజారిటీ ఆఫ్ ఇట్. ఏదైనా గొడవకే అందరూ గుంపు కూడతారు, అంత మంచి జరుగుతుందంటే గుంపు కూడరు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, క్వాలిటీ టైం తెలుసుకోవడం రావాలి. మీ జీవితంలో మీరు మైండ్లోనే బతికేస్తూ ఉన్నారా? క్వాంటిటీ ఆఫ్ టైము, మొత్తం టైం అంతా మైండ్లో బ్రతికేస్తున్నారా? మీ జీవితంలో ఒక్క 1 అవర్ క్వాలిటీగా మీ ఆనందానికి, ఆత్మ సంతృప్తికి, ఉన్న గొడవలన్నీ పక్కన పెట్టి క్వాలిటీ టైం మీతో మీరు స్పెండ్ చేస్తున్నారా? ఇది మిమ్మల్ని మీరు అడుక్కోవాల్సిన ప్రశ్న. మిమ్మల్ని మీరు 10 సార్లు అడగాలి. క్వాలిటీ ఆఫ్ టైం, నా సమయం, లైఫ్ బ్రతకడం కాదు, ఆ లైఫ్లో లైఫ్ ఉందా లేదా చూసుకోవాలి. సో ప్రతి క్షణము నేను ఆనందంగా, ఎవరిని తిట్టుకోకుండా, ప్రకృతిని బ్లేమ్ చేయకుండా, ఇతరులని బ్లేమ్ చేయకుండా, ఎవరిని జడ్జి చేయకుండా, మా ఆయన ఎలా ఉన్నాడు, మా పక్కింటోడు ఎలా ఉన్నాడు, వాడు ఎలా ఉన్నాడు, బాస్ ఎలా ఉన్నాడు, ఇవన్నీ ఆలోచించకుండా నా ఇంప్రూవ్మెంట్కి చేసేదే క్వాలిటీ. ఓకే, ఇది నేను చేయగలుగుతున్నానా అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆలోచించుకోవాలి, ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్.
అండ్ ఒకవేళ మీరు క్వాలిటీ టైం గడపాలి అనుకుంటే యూ విల్ బికమ్ ఎ మాంక్. మీకు మీరు తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ ఆనందాన్ని రుచి చూస్తారు. మీరు అప్పుడు ఇంకా నోరు తెరిచి ఊరికే మాట్లాడి కమెంట్ చేసి వాడిలా అన్నాడు వీడిలా ఉండదు. ప్రశాంతమైపోతారు, హాయిగా ఉంటుంది, మనసు హ్యాపీగా ఉంటుంది. అదే క్రౌడ్ మైండ్ సెట్లోకి వెళ్తే వాళ్ళు అలా అన్నారు కదండి అది కరెక్టా కాదా, వీళ్ళు ఇలా అన్నారు కదండి ఇది కరెక్టా కాదా అని స్టార్ట్ అవుతుంది. నేను అంటాను ఎవడు ఎలాగన్నా పోనివ్వండి, మీతో మీరు మీ లోపల మాత్రం దాన్ని క్వాలిటీగా ఉంచండి. చిల్లరగా ఏది పడితే చేయకండి. క్రౌడ్ మెంటాలిటీలో ఏంటంటే బటన్ ఒత్తగానే ఫ్యాన్ ఆన్ అయినట్టు, స్విచ్ ఆన్ చేయగానే ఫ్యాన్ ఆన్ అయినట్టు, ఎవడైనా ఇట్లా కోపం నాకు తిక్కరేగిందంటే నన్ను ఇట్లా చూస్తే నేను ఊరుకుంటానా, నాకు తిక్కరేగిందంటే నీకు తిక్కరేగొట్టడం చాలా ఈజీ అని అర్థమైపోయింది కాబట్టి ప్రతిసారి నీ తిక్కరేగొడుతుంటారు. అందుకని నాకు కోపం వస్తే నేను అసలు తట్టుకోలేను అంటే నీకు ఊరికే కోపం తెప్పించే వాళ్ళు తగులుతారు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బ్రతకాలి అంటే ఈ ఎమోషన్స్ అన్నిటినీ మీ దగ్గర పెట్టుకుని వేరే వాళ్ళకి ఇవ్వకుండా బ్రతకాలి. దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. సో క్వాలిటీ టైం మీతోనూ భగవంతుడి సృష్టితోనూ గడపండి. మ్యాక్సిమం టైం క్వాలిటీగా ఉందా లేదా, నా జీవితంలో ఈరోజు నేను ఏం చేశాను, ప్రొడక్టివ్గా ఎంజాయ్ చేశానా, హ్యాపీగా ఉన్నానా, నా కోసం నేను సంపాదించుకున్నానా, నా తిండి నేను తింటున్నానా, నేను ఎవరి మీద ఆధారపడి ఏడవట్లేదా, అంతా బాగుందా, నా చుట్టుపక్కల టాక్సిక్ పీపుల్ ఉంటే వాళ్ళని భరించి వాళ్ళని ఏమనలేక పిరికిగా బ్రతుకుతున్నానా చూసుకుని క్వాలిటీ ఆఫ్ టైంని పెంచండి. మీ క్వాలిటీ పెరిగితే క్వాంటిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అప్పుడు మీరు 10 ఏళ్ళు బ్రతికినా హాయిగా బ్రతుకుతారు. 100 ఏళ్ళు ఏం లాభం బతికి? మీరు 70, 60 బతికినా కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఏ భయాలు లేకుండా మంచిగా అనుకున్నది సాధించి అందరితో ప్రేమగా ఉండి మంచిగా ఉండి బ్రతికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఉన్న రోజులు భయపడుతుంటే 100 ఏళ్ళు బ్రతికిన క్వాంటిటీ బ్రతికేశారు, కానీ క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ రోజు స్ట్రెస్ పడి, టెన్షన్ పడి, వరి అయిపోయి, బాధపడిపోయి, భయపడిపోయి అయిపోయింది లైఫ్ చూస్తూ. వెరీ ఇంపార్టెంట్, క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ని పెంచండి, క్వాంటిటీ కాదు. నేను ఎన్నేళ్ళు బతికేస్తాను కాదు, ఎన్ని రోజులు బ్రతికినా హాయిగా హ్యాపీగా బ్రతుకున్నా. రోజు ఎప్పుడు చచ్చిపోతానా, చావు వస్తే బాగుండు, ఎప్పుడు చచ్చిపోతానా అని ఉంటారు కొంతమంది. వెరీ ఇంపార్టెంట్ అండి, అస్సలు అలా ఎప్పుడు బ్రతకూడదు. హ్యాపీగా నవ్వుతూ ఆనందంగా బ్రతకాలి. ఎప్పుడు కూడా చావు గురించి ఆలోచించకూడదు. స్వామి శరణమయ్యప్ప, నిజం చెప్తున్నాను. అందుకని చాలా జాగ్రత్తగా మైండ్ని క్వాలిటీ టైం, క్వాలిటీ ఆలోచనల వైపు నడపండి. చిల్లర క్వాంటిటీ ఆలోచనలు వద్దు. ఎవడెవడో ఏదేదో అన్నవి, సృష్టిలో ఉన్నవన్నిటిని మీరే నెత్తిలో పెట్టుకోవద్దు, తీసేయండి, క్లియర్ చేసుకోండి. ఇది ఎవ్వరూ చెయ్యలేరు. ఈ మాట చెప్పినగానే వెంటనే నేను ఒక స్వామీజీలాగా నా దగ్గరకు వచ్చేగానే హుం ఫట్ స్వాహ అంటే పోతుంది అని అనుకుంటున్నారేమో. అలా ఎవ్వరు చెయ్యలేరు. మీకు మీరు డిసైడ్ అవ్వాలి ఫస్ట్. కొన్ని ఫ్యాక్టర్స్ హెల్ప్ అవ్వచ్చు అంతే, కానీ మీకు మీరు మారకపోతే ఏది జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో అందుకని క్వాంటిటీలో ఉన్నారా, క్వాలిటీలో ఉన్నారా ఒక్కసారి అసెస్ చేసుకోండి. నేను చెప్పిన ఐడియా మీరు అన్నిటికీ అప్లై చేయొచ్చు. నేను అన్ని పాయింట్స్ చెప్పలేకపోవచ్చు బికాజ్ వీడియో లెంతీ అయిపోతుందని. కానీ మేజర్గా మీరు ఏంటి క్వాంటిటీలో ఉన్నారా, క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ బ్రతుకుతున్నారా అని మీరు ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. చెత్త డబ్బా, చెత్తకుండే ఇవే క్వాంటిటీగా ఉంటాయి. మనకి డబ్బులు, లాకర్లు నీట్గా ఉంటాయి. క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ మోర్. రూపాయి కాగితాలు ఇంత బస్తా వస్తాయి, 2000 నోటు ఒక్కటే ఉంటుంది కదా. అలాగే జీవితంలో క్వాలిటీ పెరిగినప్పుడు క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి మీ లైఫ్లో క్వాలిటీ పెరుగుతుంది. లైఫ్లో క్వాలిటీ పెరిగితే ఆయాసము, బాధ, కష్టము ఇవి తగ్గుతాయి. సో నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. స్వామియే శరణమయ్యప్ప.